ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను టాప్ 10 అప్‌కమింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ 2025 గురించి చెప్పబోతున్నా. అందులో మనకు డేట్‌తో కన్ఫర్మ్ అయిన మొబైల్ ఫోన్స్ ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 9. ఈ గూగుల్ పిక్సెల్ 9 అనేది మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. త్వరలో రాబోతుంది. ఈ గూగుల్ పిక్సెల్ 9 అనేది ప్రైస్ వచ్చేసరికి 45,000 నుంచి 50,000 రేంజ్‌లో ఉంటుంది. అలాగే సెకండ్ ఫోన్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నాట్ 50X. ఇన్ఫినిక్స్ నాట్ 50X అనేది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే ఇది మిలిటరీ గేట్ టెస్ట్ కూడా పాస్ అయింది. ఇన్ఫినిక్స్ నాట్ 50X అనేది మనకి 5500 mAh బ్యాటరీతో అవైలబుల్గా ఉంటుంది. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మోటో H60 ఫ్యూజన్. ఈ మోటో H60 ఫ్యూజన్ అనేది మన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో ఉంటుంది. అలాగే మనకి IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్గా కూడా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ మోటో H60 ఫ్యూజన్ అనేది ఇండియాలో చాలా క్రేజ్ ఉంది. ఈ ఫోన్ అనేది మనకి చాలా పాపులర్గా ఉంది. అలాగే దీనిలో ఫీచర్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి వివో IQZ10. ఈ IQZ10 అనేది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400తో వస్తుంది. అలాగే ఇది IQZ10 మీడియాటెక్ డైమెన్సిటీ 7300తో వస్తుంది. అలాగే మనకి బ్యాటరీ వచ్చేసి 7300 mAh బ్యాటరీ. ఉండే కొద్దీ బ్యాటరీస్ రేంజ్ అనేది చాలా పెరుగుతుంది. అలాగే 7300 mAh బ్యాటరీ అంటే ఇప్పటివరకు ఫోన్ 7300 mAh బ్యాటరీ ఇవ్వలేదు. ఈ IQZ10 అనేది 7300 mAh బ్యాటరీ ఇస్తుంది. అలాగే మనకి ఫోన్ వచ్చేసరికి అరౌండ్ ప్రైస్ 20,000 to 25,000 ఆ రేంజ్లో ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు డేట్ కన్ఫర్మ్ అయిన మొబైల్ ఫోన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో F7 సిరీస్. ఈ పోకో F7 సిరీస్ అనేది మనకి 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. పోకో F7, పోకో F7 Pro, పోకో F7 Ultra. ఈ పోకో F7 అనేది మనకి స్నాప్డ్రాగన్ 8s ఎలైట్, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్, స్నాప్డ్రాగన్ 8s 8 జనరేషన్ 3 ఇలా వేరియస్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఉండే కొద్దీ ఈ పోకో సిరీస్కి మనకి స్నాప్డ్రాగన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఈ ఫోన్ అనేది మనకి 20,000 నుంచి 25,000 రేంజ్లో ఉంటుంది. అలాగే పోకో F7 సిరీస్ గురించి మనకి ట్విట్టర్ పేజ్లో వేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి వివో X200. ఈ వివో X200 Pro, వివో X200 Mini ఈ ఫోన్స్ అనేది మనకి ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. వివో X200 Pro ఆల్రెడీ ఇండియాలో లాంచ్ అయినాయి. వివో X200 Pro Mini ఇండియాలో లాంచ్ అవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉంది. వివో X200 Pro Mini Xiaomi 15 గూగుల్ పిక్సెల్ 9తో బీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ వివో X200 Pro Mini వచ్చేసరికి మనకి ఇండియాలో త్వరలో రిలీజ్ అవబోతుంది. దీని డైమెన్సిటీ వచ్చేసరికి 9400 ప్రాసెసర్, 6.31 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, అలాగే 5700 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జ్. మనకి ఇది వచ్చేసరికి చాలా స్క్రీన్ సైజ్ అనేది తక్కువ. అలాగే దీనిలో మనకి ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. ఈ వివో X200 Pro Mini అనేది మనకి వివో X200 Pro మధ్యలో వేరే ప్రైస్ అనేది ఉంటుంది. వివో X200 Pro వచ్చేసరికి మనకి 95,000 ఆ రేంజ్లో ఉంది. వివో X200 వచ్చేసి మనకి 84,000 ఆ రేంజ్లో ఉంది. ఈ రెండింటి మధ్యలో వివో X200 Pro Mini పెట్టచ్చు. లేకపోతే వివో X200 Pro Mini హైప్ చేయడానికి 1 lakh పైన ప్రైస్ అన్న పెట్టచ్చు. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో V50. ఈ వివో V50 అనేది మనకి రియల్మీ టైప్ లాగా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ 14 అనేది మనకి ఇండియాలో త్వరలో రాబోతుంది. రియల్మీ 14 Pro ప్లస్ 5G అనేవి ఆల్రెడీ వచ్చినాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ P3 అనేది మనకి ఇండియాలో త్వరలో రాబోతుంది. రియల్మీ P3 Ultra ఇవన్నీ ఫోన్స్ వచ్చినాయి, కానీ రియల్మీ P3 అనేది మనకు ఇంకా రాలేదు. రియల్మీ P3 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6s జనరేషన్ 4 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అవైలబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి OnePlus Nord CE4. ఈ